అనిల్ గారు ఇది పంచాయతీ సెక్రటరీల వాళ్ళ జీతం 12,000. నేను ఒకటి నిన్న జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తెస్తాను. నిన్న మెదక్ జిల్లాలో ఎక్కడో హరీష్ రావు గారు అక్కడ రోడ్డు పాయింట్ వెళ్తుంటే ట్రాక్టర్ కనిపించిందట చెత్త చెదారంతో. ఆ ట్రాక్టర్ దగ్గర ఆగి ఆ పంచాయతీ కార్యదర్శిని పిలిచి ఈ ట్రాక్టర్లో ఉన్న చెత్త ఎందుకు తీయట్లేదు, ట్రాక్టర్ ఎందుకు కదలట్లేదు అంటే దానికి డీజిల్ లేదు, అందులో ఆయిల్ కూడా అయిపోయింది, ఆయిల్ పోయడానికి కూడా డబ్బులు లేవు, నేనే దగ్గరుండి ఎంతో కొంత నా జీతం డబ్బులు పెట్టి చేస్తున్నా అని అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి పాప ఒక లేడీ ఆమె హరీష్ రావు గారికి చెప్పింది. అడిగితే ఇదేంటి అని ఆయన అక్కడ క్వశ్చన్ చేసినందుకు కలెక్టర్ ఆమెకు మెమో ఇచ్చారు, ఆ కార్యదర్శికి మెమో ఇచ్చారు మీ జిల్లా కలెక్టర్. అక్కడ కార్యదర్శి తప్పేంటి మరి నాకు అర్థం కాలే. హరీష్ రావు ఎట్లాంటి వాడు అంటే హరీష్ రావు పెద్ద డ్రామాలు క్రియేట్ చేసే ఒక ఆర్టిస్ట్ హరీష్ రావు. అక్కడ అక్కడ పెడతారు ఆ సోషల్ మీడియాలో పెడతారు ఇవన్నీ మెమో ఇచ్చారండి. మనీషా అని ఆమె పేరు, మనీషా అమ్మాయి పేరు. హరీష్ రావు గారు డ్రామాలు చేసిరా, హరీష్ రావు గారు తెలంగాణ కోసం కొట్లాడి నిజమే కదా, మిగిలిందంతా డ్రామా అనుకుందాం. కార్యదర్శికి మెమో కలెక్టర్ ఇచ్చిందైతే నిజమే కదా. అదేమైందో నేను కూడా చూడలేనండి, రిపేర్ అయి రాలేదు, తెలియకుండా నేను మాట్లాడలేను. ఓకే రైట్.